వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. టేస్టీ అండ్ హెల్దీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూసేద్దామా ఇవాళ మన ప్రోగ్రామ్ లోని వంటలేంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు వనస్థలిపురం నుంచి. ఓకే. క్యాప్సికమ్ తో ఏదైనా ఒక టేస్టీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, టేస్టీ అంటే మనం ఇదివరకు క్యాప్సికమ్ తో చాలా వెరైటీస్ చాలా చేసి చూసాం. కొంచెం వెరైటీ అంటే పులిహోర చేద్దామండి. అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ లో కొంచెం పులిహోర పులుపుతో చాలా బాగా వస్తుంది. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ఓకే ఓకే అండి. మరి క్యాప్సికమ్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్. ఓకే, మరి క్యాప్సికమ్ పులిహోర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా రైస్ మనం ఉడికించి పెట్టేసుకోవాలి పొడి పొడిగా వచ్చే విధంగా. ఓకే. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు. ఓకే. సో మామూలుగా పులిహోర అంటేనే మనకు చాలా ఫాస్ట్ గా అయిపోయే వంట. ఎస్, అన్నం ఒకటి మనం రెడీగా ఉంటే జస్ట్ పోపు వేసేసుకుని తీసేసుకోవచ్చు. పోపు దినుసులు. ఓకే. కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేస్తామండి. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. సో మనకు అది వరకు పులిహోర అంటే ఏవో 2-3 రకాలు ఉండేవి. ఇప్పుడు చాలా రకాల పులిహోరలు మనము చూస్తూ ఉన్నాం కదా. యాక్చువల్గా చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు, చాలా వెరైటీస్. కాకపోతే ఆ పులిహోర పోపుతో ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మనకు, కొంచెం డిఫరెంట్. అడిషనల్ గా మనం యాడ్ చేసుకునే ఆ బేస్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఇంగ్రీడియంట్, ఆ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో దీంట్లో క్యాప్సికమ్. ఓకే. సో ఇది కొద్దిగా మనకు వేగాలండి. సో ఆ క్యాప్సికమ్ పచ్చిదనం పోతే మనకి ఇంకా కలిపేసుకోవటమే కదా. ఎస్ అండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: తరచూ మనం తీసుకునే డైట్లో టమాటో, పాలకూర, వెల్లుల్లి, గ్రీన్ టీ అండ్ యాపిల్ తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గి బరువు పెరగకుండా ఉంటారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే అండి. సో ఇక్కడ మిరియాలు మనం సో గింజల పలంగా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కచ్చా పచ్చగా చేసుకుని వేసుకున్నా కొంచెం టేస్ట్ బాగానే తెలుస్తుందండి. ఓకే. సో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే పులిహోరలో కూడా అప్పుడప్పుడు అంటే కొద్దిమంది ఆవ పిండి వేసుకుంటారు. అవును. సో అలాగే మనం ఇలా ఈ మిరియాలు కూడా కొంచెం అలా కచ్చా పచ్చగా చేసి వేసుకుంటే కూడా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా బాగా వస్తుంది. అంటే ప్లెయిన్ రైస్ లాంటివి చేసుకున్నప్పుడు అలా ఆవు పిండి వేసుకుంటే మనకి చింతపండు పులిహోరకు కానీ నిమ్మ పులిహోరకు కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా క్యాప్సికమ్ ఇవి ఉన్నప్పుడు మళ్ళీ అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీనికి మనము చింతపండు బేస్ లో కూడా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి. పులుపు బాగానే ఉంటుంది. ఓకే. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో యాక్చువల్గా గోంగూర లాంటివి కూడా మనం ఈ కాంబినేషన్ లో చేసుకోవచ్చేమో కదా. అంటే రెండు మిక్స్ చేసి చేసుకోవచ్చు. పులుపు బదులు నిమ్మకాయ బదులు గోంగూర వేసేసి ఇలా క్యాప్సికమ్ గానీ ఎనీథింగ్. సో కొంచెం అంటే ఆ క్యాప్సికమ్ ఆ క్రంచినెస్ కొంచెం ఎక్కువగా తెలియాలి పులిహోరలా అనుకుంటే ఇంకొంచెం ఫైన్ గా చాప్ చేసి ఓకే రైస్ లోనే కలిపేసుకోవాలి. ముందుగానే మనం రైస్ లో కలిపేసి క్యాప్సికమ్ అది ఫైన్ గా చాప్ చేసి తర్వాత మనం ఇల్లు పోపుతో పాటు వేసి కొంచెం అలా మగ్గించుకుంటాం కదండి స్టవ్ మీద కొంచెం అలా మగ్గిచ్చేస్తే సో ఆ టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో రైస్ కూడా మొత్తం బాగా పట్టేస్తుంది పచ్చిదనం అనేది. సో అలా కూడా ట్రై చేయొచ్చు అప్పుడు. సో కొద్దిమంది చేస్తుంటారు అంటే పులిహోరలు చేసేప్పుడు పసుపు లేదా కరివేపాకు రైస్ లోనే కలిపేసి
సో పోపులో వేసి కలిపేస్తారు. కొంచెం ఆ పచ్చితనం అనేది కొంచెం లైట్ గా తెలుస్తూ కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సరిపడా ఉప్పు, ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. ఓకే. సో ఇలా పులిహోరలు అవి వారంలో కంపల్సరీ ఒక్కసారి ప్రతి ఇంట్లోనూ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మోస్ట్లీ చాలా మంది అంటే ఇప్పుడు అన్నం నైట్ అలా ఉండిపోయినా కానీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా కొద్దిగా పులిహోర పోపు పెట్టేసేస్తే మనకి అది కూడా బాగుంటుంది. సో కొంచెం వేడివేడిగా కొత్త టేస్ట్ అంటే మనం. సో పులిహోర కామన్ రెగ్యులర్ అనుకునే వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా వేరే ఫ్లేవర్స్ అది యాడ్ చేస్తుంటే పాత పులిహోరనే కొత్తగా తినొచ్చు. ఓకే. సో దీంట్లో కావాల్స్తే జీడిపప్పు, వేరుశనగ పలుకులు మన చాయిస్. మనం వేరుశనగ పలుకులు వేసుకోలేదు కదా. వేసుకోలేదు. సో కొంచెం క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలని చెప్పేసి నేను ఇక్కడ ఏవి కూడా యాడ్ చేయలేదు. ఓకే. సో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే. రెడీ. సో రైస్ కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు ఆ క్యాప్సికమ్ తాలూకు ఫ్లేవర్ కూడా రైస్ పట్టేస్తే బాగుంటుంది. సో స్టవ్ ఆపేసేసి కొంచెం నిమ్మరసం. ఓకే. సో అసలైన పులుపు ఇంకా దీంట్లో యాడ్ కాలేదు. ఓకే. ఓకే. క్యాప్సికమ్ పులిహోర రెడీ అయిపోయింది. ఓకే. ఓకే. క్యాప్సికమ్ పులిహోర రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పులిహోర రెడీ. ఓకే అండి, క్యాప్సికమ్ పులిహోర తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. మనకి పులిహోరలో ఏది వేసినా ఫస్ట్ ఆ పులిహోర టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా క్యాప్సికమ్ కి యాక్చువల్ గా రైస్ ఐటమ్ బాగా సూట్ అవుతుంది కదా. అవునండి. సో ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి పట్టేసింది. అండ్ ఈ పులిహోర పోపుకి ఆ క్యాప్సికమ్ టేస్ట్ కూడా యాడ్ అయ్యి బాగుంది రాజు గారు. సో ఎప్పుడైనా రెగ్యులర్ పులిహోరలు చేసుకునేటప్పుడు కొద్దిగా ఒక వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకుంటే చాలా ఐడియా బాగుంది. నైస్. థాంక్యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఓ చిట్కా. మనకి హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆవ నూనెలో గోరింటాకు వేసి మరిగించి దానిని వడకట్టి తరచూ అప్లై చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో క్యాప్సికమ్ పులిహోర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు,
మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్నాక్ చూడబోతున్నామండి. అదేంటంటే ఆనియన్ బ్రెడ్ పకోడీ. మరి పకోడీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో పకోడీ. సో రాజు గారు, ఆనియన్ బ్రెడ్ పకోడీ. అవునండి. సో ఆనియన్ పకోడీ రెగ్యులర్ గా మనం చేసుకునేదే కదా. ఎస్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ పిండిలో ఈ బ్రెడ్ అనేది కూడా బ్రెడ్ కూడా యాడ్ చేస్తే ఆ బ్రెడ్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఆనియన్ కాంబినేషన్ లో ఈ బ్రెడ్ తో మనం చేస్తే చాలా బాగా వస్తుంది. సో కొంచెం ఎక్కువ క్రంచీగా ఉంటుందేమో కదా. ఎస్. ఓకే, మరి ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 3, బ్రెడ్ స్లైస్లు 4, శనగపిండి అరకప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో అన్ని మిక్స్ చేసుకుని వేసేసుకోవటమేనా? ఎస్ అండి. సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా? ఓకే. సో ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో కొంచెం వాటర్ బయటకు వస్తుందండి కొంచెం ఇలా బాగా మెదపడం వల్ల. ఓకే. సో ఇప్పుడు దీంట్లో బ్రెడ్ అండి. ఓకే. సో కొంచెం అంచులు కట్ చేసి వేసుకుంటున్నాను. యాక్చువల్గా అంచులు వేసేసుకున్నా కూడా అవి కూడా ఫ్రై అయ్యి బాగానే ఉంటాయి కదా. బాగానే ఉంటాయి, అంటే అంచులు ఇష్టం ఉన్న వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రై చేస్తే అది కూడా బాగా రోస్టెడ్ అయిపోయి కరకరలాడుతూ. సో ఇక్కడ బ్రెడ్ కాంబినేషన్ మనము అంటే బ్రౌన్ బ్రెడ్ కానీ ఇలా స్వీట్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవాలి. అంటే కొంచెం స్వీట్ కాకుండా చూసుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్ కానీ, మల్టీగ్రెయిన్ కానీ, వీట్ అలా వీట్ కానీ. ఓకే. సో వీటిని ఇలా మెతికి వేసేసుకోవాలి. సో స్వీట్ బ్రెడ్ మనకి టేస్టీగా ఉండదా రాజు గారు? అంటే కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది కొంచెం యాడ్ అవుతుందండి. సో ఇక్కడ మనం హాట్ చేసుకుంటున్నాం కదా, సో కొంచెం చప్పగా ఉన్న బ్రెడ్ అయితేనే బాగుంటుంది. ఓకే. 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 సో ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, తరిగిన కరివేపాకు, సరిపడా ఉప్పు, ఓకే, కారం, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇవి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. వేగిపోతే మనకి అవి కూడా పెద్ద కారం కూడా అనిపించదు. ఎస్. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో అన్ని ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు ఇందులో మనము శనగపిండి కూడా వాడుకుంటాం కదా, అంటే బైండింగ్ కి. ఎస్ అండి. ఓకే. సో ముందు ఇది కలిపేసి కొద్దిగా మనం అలా వదిలేస్తే కొంచెం వాటర్ వస్తుంది కదా. సో ఆ తర్వాత మనం శనగపిండి, బియ్యపిండి యాడ్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో కలిపేసి జస్ట్ ఒక 1-2 minutes పక్కన ఉంచేస్తే సరిపోతుందా? అవునండి. ఓకే. సో వెయిట్ చేద్దామా కాసేపు? అవునండి. ఈలోగా మేము చిట్కా చూస్తాము. సరే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఓ చిట్కా. పాలల్లో అతి మధురాన్ని కలిపి పిల్లలకి డైలీ 2 సార్లు ఇచ్చినట్లయితే పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు శనగపిండి, ఓకే, ఎలాగో బ్రెడ్ మనకి కొంచెం స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ పిండి క్వాంటిటీ తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కదా. అంటే కొంచెం
రెగ్యులర్ గా వేసుకున్నట్టుగానే వేసుకోవాలండి. అంటే ఈ శనగపిండితో కూడా మనకు మంచి ఆ పకోడీ టేస్ట్ బాగా వస్తుంది కదా. సో కొద్దిగా బియ్య పిండి అండి క్రంచిగా రావడానికి. అంటే మనకి ఆనియన్ పకోడీ లాంటి వాటిలో కొద్దిగా అలా కలిసి కలవనట్టు కొంచెం వేస్తూ ఉంటాం కదా. ఎస్ అండి. సో ఇక్కడ కొంచెం పడుతుంది. ఒకసారి కలిపి చూసుకొని మనకు ఒకవేళ ఈ తడి సరిపోతుంది అనుకుంటే అలాగే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. లేదనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఓకే, ఇది సరిపోతుందండి. సో యాక్చువల్గా వెజిటబుల్స్ అన్ని మిక్స్డ్ కాంబినేషన్లో కూడా మనం ఇది చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండే ఏదైనా ఎస్ కాంబినేషన్లో. ఓకే, కొంచెం స్లో ఫైర్లో మనకి ఇది ఫ్రై కావాలి. ఓకే. సో పకోడీ ఇంకాస్త వేగాల రాజు గారు? అవునండి. సో ఈలోగా కార్వింగ్ చేసేద్దామా? ఓకే. ఏం చూపిస్తున్నారు ఈరోజు? దోసకాయతో స్వాన్ చేస్తున్నాను. స్వాన్, ఓకే. బిగ్ నైఫ్ ఇస్తారా? సో ఇక్కడ వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం రెండు వైపుల నుండి. ఓకే ఓకే. సో ఇక్కడ జిగ్జాగ్ కట్. ఓకే. సో ఇక్కడ టైల్ వస్తుంది. టైల్. సో దీన్ని రెండు సైడ్స్లో కట్ చేసుకోవాలి. రాజుగారు ఇవి తీసేద్దామండి. సో బ్రెడ్ కూడా వేసాం కదా, సో తొందరగా కలర్ వచ్చేస్తుంది. అవును. యాక్చువల్గా చూస్తుంటే మనకి ఎక్కడ బ్రెడ్ ఇదేం కనిపించట్లేదు, కాకపోతే టేస్ట్ చేసినప్పుడు ఆ బ్రెడ్ తాలూకు టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో పకోడీ రెడీ. సో ఇక్కడ నెక్ వరకు లాంగ్ బ్రింజాలు వాడుతున్నాం అండి. సో ఇక్కడ వచ్చేస్తుంది. సో అలాగే ఇక్కడ బేక్ కొరకు క్యారెట్ పీస్ తీసుకుంటున్నాం. ఓకే. కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో కొంచెం ఇలా వి షేప్లో మనం కట్ చేసేసుకుంటే అలా నోరు ఓపెన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో దీన్ని ఏంటంటే మనం టూత్ పిక్తో జాయింట్ చేసేసుకోవాలి. సో టూత్ పిక్ షార్ప్ పాయింట్ మనకు బయటకు ఉంటుందండి, బ్లంట్ అనేది దీంట్లోకి వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ ఇలా ఫిక్స్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే. సో ఈ వింగ్స్ కొంచెం ఓపెన్ కనపడడానికి ఇక్కడ కొంచెం వెనకాల టూత్ పిక్స్ పెడుతున్నాం. సో అవి స్టాపర్స్లో పనిచేస్తాయి. సో అలాగే టైల్. సో ఇక్కడ కొంచెం ఓపెన్ చేసి సో హోల్ చేసి దీంట్లో మిరియాలు పెడుతున్నానండి. ఓకే. సో లైట్ కలర్లో ఉంది కదా నెక్, కొంచెం డార్క్ కలర్లో ఉంటే బాగుంటుంది.
ఓకే సో రెడీ అయిపోయింది. నైస్. ఓకే పకోడీ రెడీ. రెడీ. ఓకే అండి, మరి పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్య పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనియన్ బ్రెడ్ పకోడీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది. ఆ బ్రెడ్ పాలకు కొంచెం ఆ క్రంచినెస్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెరిగింది. క్రంచీనెస్ యాడ్ అయింది యాక్చువల్ గా. ఎందుకంటే మనకు నార్మల్ గా పకోడీ చేస్తే కరకరలాడుతుంటుంది కానీ ఇంత ఓవర్ క్రిస్పీగా ఉండదు కదా. అవునండి. సో ఇక్కడ బ్రెడ్ కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవటం వలన చక్కగా అది కూడా అంతా స్ప్రెడ్ అయ్యి చాలా కరకరలాడుతూ బాగుంది. అది వేగిన తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది కదా బ్రెడ్ కి. ఎస్ అండి. సో బాగుంది రాజు గారు. సో అప్పుడప్పుడు కొంచెం ఇలా రెగ్యులర్ గా చేసుకునే ఆనియన్ పకోడీలో కొంచెం ఇలా బ్రెడ్ కూడా యాడ్ చేసి చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా కరకరలాడుతూ బాగుంది పకోడీ ఇలా బ్రెడ్ యాడ్ చేసి చేసుకోవటం వల్ల. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఓ చిట్కా. ఎవరికైనా గోరు చుట్టూ ఉన్నట్లయితే పచ్చి పసుపును నూరి ఆ పేస్ట్ని గోరు చుట్టూ ఉన్న చోట అప్లై చేసి దాని మీద అప్పుడప్పుడు పసుపు నీళ్లు చల్లుతూ ఉంటే గోరు చుట్టూ తగ్గుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి. అండ్ అలాగే వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శైలజ. శైలజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మోతీనగర్. మోతీనగర్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? దివ్య. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మోతీనగర్ నుంచి వచ్చాను. సేమ్ ప్లేస్. Same. సో పరిచయం ఉందా ఇద్దరికి? అవును, అత్త కోడలు. అత్త కోడళ్ళా? అవును. ఎవరు అత్త ఎవరు కోడలు? నేను అత్తమ్మ కోడలు. ఓహో, బాగుంది. సరే, మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే, ఫస్ట్ అరటికాయ. అరటికాయ ఇష్టమేనా? పర్వాలేదా? ఇష్టమే అని చాలా కష్టంగా చెప్తున్నారు. అరటికాయ చిప్స్ బాగుంటాయి. అరటికాయ చిప్స్ బాగుంటాయి. అవంటే చక్కగా బాగా వేగి కరకరలాడుతుంటాయి కదా, సో బాగుంటాయి. సో అలా చిప్స్ కాకుండా చక్కగా అరటికాయతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు, తెలుసు కదా. సో మీ ఇద్దరు కూడా ఇప్పుడు చక్కగా ఏదైనా మంచి 2 వంటలు ఆలోచించేశారు అనుకోండి, మీరు ఒకటి మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే. ఓకేనా దివ్య గారు? ఓకే. ఏం చేస్తారు అరటికాయతో? అరటికాయ బెల్లం పులుసు. అరటికాయ పులుసు. సో బెల్లం తీపి పులుసు అన్నమాట. ఓకే. ఓకే అండి, మరి అరటికాయ బెల్లం పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ బెల్లం పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, బెల్లం చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దివ్య గారు స్టార్ట్ చేద్దామా? చేసేది. వేసుకోండి. ఆయిల్ వేసి ఓకే. పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ, అరటికాయ ముక్కలు ఉడికించేసి పెట్టారా? ఉడికించి పెట్టేసాను. దాంట్లో ఏం వేయలేదా? ఏం వేయలేదు, ఓన్లీ వాటర్ లో బాయిల్ చేయడం అంతే. ఓకే. చేస్తుంటారా అరటికాయతో ఏమైనా వెరైటీస్? తింటారా మీ ఇంట్లో ఇష్టంగానే? స్నాక్స్ అయితే తింటారు, అంటే ఇలా కట్లెట్స్ అలాంటివి, ఇట్లాంటివా? చిప్స్ లాంటివి, కట్లెట్స్. ఓకే ఓకే.
అదే అరటికాయ కూర అంటే ఎందుకో చాలా మందికి ఇష్టం ఉండదు, మరి ఎందుకో నాకు కూడా తెలియదు. నార్మల్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఫ్రై లాగా చేయడం. కొద్దిగా సాంబార్లోకి. ఫ్రై లా చేస్తే సాంబార్లోకి అలా నంచుకోవడానికి బాగుంటుంది కదా. సాల్ట్ సో సరిపడా వేసేస్తున్నారా? సరిపడా సాల్ట్. పసుపు. కూరగాయ ముక్కలు అవి ఉడికించి పెట్టుకుంటే మనకి పులుసు కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందా? ఓకే. ఇంగువ కొంచెం పులుసులోకి బాగుంటుంది. అవును. సో ఏ పులుసు అయినా కూడా పులిహోర పులుసులోకి, ముఖ్యంగా పులుసుల్లోకి, అదే పులిహోర, కొన్ని రకాల పచ్చళ్ళకి ఈ ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చింతపండు గుజ్జు, బెల్లం. ఓకే. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ ఎక్కువ వేసుకోవడం. కారం ఓకే. తగినంత. సో మీరు ఇంకా పచ్చిమిరపకాయలు ఏం ఏం వాడట్లేదు. సో ఇది ఎలా కొంచెం బాగా వాటరీగా చేస్తున్నారా, మీరు అంటు పులుసు లాగా చేస్తున్నారా? నాకు పులుసు లాగా చేసేస్తున్నాను. ఓకే. లైట్గా వాటర్. అలా కొంచెం దగ్గరికి అయ్యాక అరటికాయ ముక్కలు వేసేసుకో. అంతే. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అంటే ఇంత పలుచగా చాలా ఇది సరిపోతుంది, ఇంకా దగ్గర అవుతుంది కొంచెం. ఓకే ఓకే. పులుసు కదండి ఇంకా. అదే అంటే మరీ దగ్గరగా అయిపోయినా బాగుండదు, ఇలా ఉంటేనే అంటే అలా ఉంటేనే పులుసు కదా అది, మళ్ళీ లేకపోతే కూర అయిపోతుంది. ఏం చేస్తుంటారు దివ్య గారు మీరు? ఇంట్లోనే ఉంటున్నాను. పాపలోనే ఉంటారు. చిన్న పాప? చిన్న పాప. పాప అంటే 4 years బేబీ. 4 years. స్కూల్కి వెళ్తుంది. ఒకతే పాప? ఒకతే పాప. ఓకే ఓకే. ఏం పేరు? సాన్వి. సాన్వి. హాయ్ చెప్పండి మా పాపకి. ఓకే సాన్వి హాయ్. సో స్కూల్కి వెళ్తుందా? మొదలు పెట్టారా? నర్సరీ అయిపోయింది, ఇప్పుడు ఎల్కేజీకి వచ్చేసింది. అబ్బో. ఏం యాడ్ చేద్దాం నెక్స్ట్? అరటికాయ ముక్కలు. సో చక్రాల్లా కట్ చేశారా? చూడ్డానికి ఇలా ఉంటే పిల్లలకి బాగుంటుంది కదా. మామూలుగా అంటే పులుసులోకి మన మామూలు ముక్కలు కూడా కట్ చేస్తారు, చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. మరి మీరు ఎందుకు చక్రాల్లా కట్ చేశారు? కొంచెం తెలియాలి కదా. ఏంటి? అరటికాయ. అరటికాయనా? ఓహో. ఓకే. ఏం మసాలా? గరం మసాలా. గరం మసాలా. పులుసులో ఎందుకు గరం మసాలా? బాగుంటుంది. అంటే జనరల్గా వేసుకోం కదా, ఏదో ధనియాల పొడి ఇట్లాంటివి వేస్తూ ఉంటారు. ధనియాల పొడి. మరి గరం మసాలా అంటారే, ధనియాల పొడి అని చెప్పాలి. ధనియాల పొడి. ధనియాల పొడి వేరే, గరం మసాలా వేరే కదా? కాదా ఏంటి? అవునండి, అంతే కదా. కాసేపు మూత పెట్టేద్దామా? సో కొద్దిగా పులుపు అంతా మనకి ముక్కలకి పట్టేసేయాలి కాబట్టి పెట్టేద్దాం. చూద్దామండి. చూద్దాం. ఓకే. రెడీ అయిపోయిందండి. కట్టేనా? కట్టేసేయండి. కొత్తిమీర వేసేయండి. వేడి. తీసేసి ఓకే. సో అరటికాయ బెల్లం పులుసు. అరటికాయ బెల్లం పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ బెల్లం పులుసు తయారు చేసే విధానం. ముందుగా అరటికాయని చక్రాల్లాగా కట్ చేసుకుని ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఇంగువ, చింతపండు గుజ్జు, బెల్లం, కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ బెల్లం పులుసు రెడీ.
ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనకి జలుబు చేసినప్పుడు దాల్చిన చెక్క కషాయాన్ని తరచూ తాగుతూ ఉన్నట్లయితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అరటికాయ బెల్లం పులుసు తయారీ విధానం చూసారు కదా. సో శైలజ గారు రెడీయా మీరు? మీరేం చేస్తారు అరటికాయతో? అరటికాయ క్యారెట్ గారెలు. అరటికాయ క్యారెట్ గారెలు. ఓకే ఓకే అండి. మరి అరటికాయ క్యారెట్ గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ క్యారెట్ గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. చేస్తామండి. సో అన్ని కలుపుకొని గారెలు వేసేయటమేనా? అవునండి. సో అయితే ఆయిల్ హీట్ పెట్టుకుందాము. అరటికాయ ఉడకబెట్టి మెదిపేశారు. మెదిపేసాం. ఓకే, ఇంట్లో కొంచెం బియ్య పిండి వేసామండి. ఓకే. కొంచెం మసాలా గారెల టైప్ లో అన్నమాట. అంతేనా? అవునండి. నెక్స్ట్ కార్న్ ఫ్లవర్ అండి. కార్న్ ఫ్లోర్, క్యారెట్ మొత్తం వేస్తున్నాను. క్యారెట్ తురుము. అవును. ఓకే. కొంచెం వంట సోడా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. నెక్స్ట్ అండి ఉప్పు అండి సరిపడా. ఏమిటి వేస్తూనే ఉన్నారు? అయితే కారం అండి. ఓకే. కొద్దిగా కరివేపాకు. ఓకే. అన్నిటిని బాగా కలపాలండి. సో ఎలాగో వాటిల్లో తడి ఉంటుంది కాబట్టి మనకి కావాల్సినట్టు కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. అదే అది ఇదవ్వకపోతే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పట్టేలా ఉన్నాయి కదా? పడతాయి. చేయబట్టండి, చూసుకోండి. చాలండి. ఓకేనా? పుట్టి అరటికాయ ఒకటే వేసుకోవచ్చుగా, క్యారెట్ ఎందుకు? ఊరికే క్యారెట్ బాగుంటది కదా. బాగుంటుందనా? ఓకే. మళ్ళీ పిల్లలు కూడా క్యారెట్ ఇస్తే తినారు కదా, ఇందులో వేస్తే తింటారు తెలియకుండానే. అట్లా అని. ఓకే ఓకే. పిల్లలకి ఏది ఇవ్వాలన్నా దాన్ని చక్కగా ఇందులోనే కలిపేసి అది వేయించేసి ఇచ్చేస్తే శుభ్రంగా తినేస్తారు. అవును. ఓకేనా? ఓకేనండి. కొంచెం తడి పెట్టుకొని ఇలా వేసుకోవాలండి. చిన్న చిన్న వేస్తున్నారా? చిన్న చిన్న వేస్తున్నాను. పిల్లలకు చిన్న చిన్న ఇస్తే అట్లనే తినేస్తారు కదా. ఎందుకు పెద్ద ఇస్తే తినరా? పెద్ద ఇస్తే సగం కింద పడేస్తారు, సగం తింటారు. ఓహో, ఇలా కూడా ఉందా? మీకు కూడా చిన్న చిన్న పిల్లలా? అవును. ఎంత మీ పిల్లల వయసు? ఇద్దరు. అవును. ఏం చదువుతున్నారు? బాబు యూకేజీ, పాప 1 year. 1 year. అవునండి. ఓహోహో. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? కుషాల్, లక్షిత. కుషాల్, లక్షిత. లక్షితానా? అవునండి. అదేమిటి రక్షిత విన్నాను, లక్షిత బాగుంది. ఓకే. చిల్లుగారెలు వేయట్లేదు అనమాట మీరు, చక్కగా అలా అలా అద్దేసి వేసేస్తున్నారు. అవునండి. అది ఇవ్వండి, తిప్పండి ఒకసారి. అది వేగినట్టున్నది. కొంచెం ఇటు సైడ్ కాల్చి చాలా ఇవి చాలండి. చాలా పలచగా వచ్చాయి మీ గారెలు, బాగా కరకరలాడుతూ ఉంటాయి అనుకుంటా. అవునా? అవునండి. అయినాయా ఇవి? అయినాయి. తీద్దామా? తీసి పట్టుకోండి. ఓకే. సో వీటికి సాస్ కానీ ఏదైనా? లేదండి, ఉత్తిగానే చాలా బాగుంది. ఉత్తిగానే చాలా బాగుంటాయి, ఇంకేం అక్కర్లేదు. ఓకే. సో రెడీ కదా? రెడీ. ఓకే.
ఓకే అండి, మరి అరటికాయ క్యారెట్ గారెలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ క్యారెట్ గారెలు తయారు చేసే విధానం: ముందుగా అరటికాయ ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్య పిండి, కార్న్ ఫ్లోర్, క్యారెట్ తురుము, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటికాయ క్యారెట్ గారెలు రెడీ. ఓకే, అరటికాయతో ఊరించే వంటలు తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? పులుసా? పులుసు. పుల్ల పుల్లగా బాగుంది. కొంచెం బెల్లం కూడా వేశారు కదా, సో కొంచెం ఆ కారము, కారం, పులుపు, తీపి అన్ని తెలుస్తుంది. నైస్. సో వడలు టేస్ట్ చూద్దాం. నైస్, కరకరలాడుతూ బాగున్నాయండి. ఓకే, సో రెండు కూడా టేస్ట్ చూడటం అయిపోయిందండి. ఇప్పుడు జడ్జిమెంట్ చూద్దాం. సో ఎలా ఉన్నాయి రాజు గారు? సో ఇద్దరు కూడా బాగానే చేశారండి. సో గారెలు కూడా అంటే పైన కొంచెం క్రంచీగా వచ్చేసి లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. అలాగే పులుసు కూడా బాగుంది. సో పులుపు, కారం, తీపి, బెల్లం వేసినందుకు బాగుంది. సో రెండు కూడా బెటర్గానే ఉన్నాయి. బట్ గారెల్లో కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఆవిడ ఇంకా అయిపోయింది పాపం. ఓకే ఓకే, సో కొంచెం తగ్గితే అది కూడా మంచి టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా చాలా ఫస్టే చాలా ఎక్కువ వేసేసారు. సో ఇంకొంచెం మందంగా చేసుకోవచ్చు అండి. సో మరీ పల్చగా చేయడం వల్ల కూడా కొంచెం అంటే ఆయిల్ కూడా ఎక్కువ ఉండి కొంచెం ఎక్కువ ఇది అవుతుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేసేప్పుడు అలా చేస్తాం. సో ఈరోజు బెల్లం పులుసు. సో దివ్య గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. సో కంగ్రాట్స్ అండి, మీరు ఇవాళ టూరించే వంట విన్నర్. మ్యాచింగ్ మ్యాచింగ్. ఎస్. సో దివ్య గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఇలా వచ్చేసి శైలజ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఓకే, వాళ్ళు ఊరించే వంటని చూసారు కదండి. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. యాపిల్ని కట్ చేసిన తర్వాత ఆ ముక్కల్ని ఉప్పు నీటిలో కడిగి తీసినట్లయితే ముక్కలు నలబడకుండా మెత్తబడకుండా ఉంటాయి. మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన క్యాప్సికమ్ పులిహోరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. రియల్లీ వీఆర్ వెరీ లక్కీ అండి, చాలా లక్కీ మనం. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మనకు ఇన్ని రకాల రెసిపీస్ అనేవి చక్కగా చూస్తున్నాం, ఇన్ని రకాల ఐడియాస్ కూడా వస్తున్నాయి. క్యాప్సికమ్తో పులిహోర రియలీ గుడ్. రైస్, నిమ్మరసం, పెప్పర్ అండ్ క్యాప్సికమ్, ఇంకేమైనా ఉందా? అల్టిమేట్. అంటే క్యాప్సికంలో ఉన్న ఆ క్యాప్సేసిన్ అనే ఎంజైమ్ మనకు లైమ్తో అంటే నిమ్మరసంతో యాడ్ చేసినప్పుడు ఆ టేస్ట్ బ్రేక్ చేయడమే. అంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా నిమ్మరసం, ఆ టేస్ట్ని మనకు కరెక్ట్గా అందించడానికి ఈ క్యాప్సికమ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి రెసిపీస్ ఇలా మార్చినప్పుడు ఒక్కొక్కటి సెట్ అవ్వచ్చు, ఒక్కొక్కటి మనకు చక్కగా కాంబినేషన్ కుదరకపోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఈ క్యాప్సికమ్ పులిహోర కాంబినేషన్ మాత్రం రియల్లీ ఎక్సలెంట్ అండి. ఏ విధంగా అంటే టేస్ట్ పరంగా చూసుకున్నా ఇట్ మ్యాచెస్. క్యాప్సికమ్ టేస్ట్ లైమ్ జ్యూస్కి, రైస్కి, పెప్పర్తో పాటు బాగుంటుంది కాంబినేషన్. పోషక విలువల పరంగా చూసుకున్నా మనకు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి రోజు కావాలండి. విటమిన్ సి మనకు, విటమిన్ బి అండ్ విటమిన్ సి ఏ విధంగానూ మనం కాంప్రమైజ్ అవ్వలేము. డైలీ మన డైట్లో ఉంటేనే మనకు పోషక విలువలు కరెక్ట్గా వస్తాయి. సో అదొక విషయం.
సో ఆ రెండు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్ చాలా చక్కగా ఉన్నట్టే. సో బాగుందండి. అంటే పులిహోరలో మనం ఎన్నో రకాల మోడిఫికేషన్ చూసినప్పటికీ కూడా ఈ రకమైన మోడిఫికేషన్ అనేది చాలా చాలా బాగుంది. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఆనియన్ బ్రెడ్ పకోడీ. ఓకే, ఆనియన్ బ్రెడ్, శనగపిండి, బియ్యపిండి. బట్ ఆనియన్కి వచ్చేసరికి ఇది చాలా ఒక మంచి పాపులర్ అండ్ ఫేమస్ స్నాక్. బట్ ఆనియన్ ఎప్పుడు కూడా ఉల్లిపాయలు మనం పచ్చిగా తినాలండి. మ్యాక్సిమం మనకు బెనిఫిట్ ఎక్కడొస్తుందంటే కూరల్లో లైట్గా అలా వేపినప్పుడు, లేకపోతే పచ్చిగా తిన్నప్పుడు. ఎప్పుడు మనకు మ్యాక్సిమం డేంజరస్గా ఉంటుందంటే ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు. సో బిర్యానీ తీసుకోండి, లేకపోతే పకోడీలలో తీసుకోండి, ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్ కలర్కి మనం ఆనియన్ ఫ్రై చేసేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు ఆనియన్లో ఉన్న ఆ ఔషధ గుణాలన్నీ కూడా పోయినట్టే. పైపెచ్చు అందులో టాక్సిన్స్ ఫామ్ అవ్వడం, గ్యాస్కి కారణం అవ్వడం, ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో కూడా కొన్ని పర్వాలేదు అని చెప్తూ ఉంటాను కదా, ఆ కేటగిరీలో దీన్ని మనం చేర్చలేము. అంటే ఇది డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా, క్యాలరీ ఎక్కువ అయినప్పటికీ కూడా పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే మనం కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను. ఈ పకోడీ ఒక్కటి, ఆనియన్ పకోడీ ఒక్కటి ఎంత టేస్టీ అయినప్పటికీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. ఊరించే వంటలో చూసిన ఈ రెండు రెసిపీస్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. అరటికాయ బెల్లం పులుసు, అలాగే అరటికాయ క్యారెట్ గారెలు. చక్కగా మీకు ఇక్కడే ట్రెడిషనల్ రెసిపీస్ ఎలా ఉంటాయి, వెరైటీ రెసిపీస్ మనకి ఎలా ఉంటాయని డిఫరెన్స్ తేడా మనకు చూడొచ్చు. అరటికాయ బెల్లం పులుసు అనేది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. అరటికాయ, బెల్లము, చింతపండు, ధనియాల పొడి, ఇంగువ, ఒక్కొక్కటి కూడా మనకు అగైన్ వాల్యూ ఎన్హాన్సింగ్, బాడీకి, సిస్టమ్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయండి. అదే అరటికాయ క్యారెట్ గారెలు, అరటికాయ క్యారెట్ డీప్ ఫ్రై చేయడమే కాకుండా మళ్ళీ బియ్యపిండి కార్న్ఫ్లవర్తో చేస్తున్నాం. సో డెఫినెట్గా ఇది మనకు ఆనియన్ బ్రెడ్ పకోడీ లాంటివేనండి. ఎప్పుడైనా ఒకసారి తినడానికి కూడా హెల్తీ అని చెప్పలేను, కాస్త అవాయిడ్ చేస్తేనే మంచిది. కానీ ఈ అరటికాయ బెల్లం పులుసు లాంటివి మనం ఫ్రీక్వెంట్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అరటికాయ ఒకే విధంగా తినడం అనేది కరెక్ట్ కాదు. ఒకప్పుడు సీజన్కి తగినట్టుగా కూడా వెజిటబుల్స్ని మార్చి తయారు చేసేవాళ్ళు. అంటే అరటికాయతో సమ్మర్లో చేసుకునేటప్పుడు ఒక రకంగా, మజ్జిగ యాడ్ చేసి మజ్జిగ పులుసులాగా, అదే వింటర్లో తీసుకునేటప్పుడు ఇలా బెల్లంతో యాడ్ చేసి బెల్లం పులుసులాగా. సో డెఫినెట్గా దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ ఎక్కువ కామన్ సెన్స్ ఉండేదండి వాళ్ళకి. అలా వాడుకుంటే మనకు ఆ క్లైమేట్కి, ఆ సీజన్కి తగినట్టుగా వెజిటబుల్ తిన్నవాళ్ళం అవుతాం. టేస్ట్ బడ్స్ కూడా కంప్లీట్గా సాటిస్ఫై అవుతుంది. ఒకే రకమైన రెసిపీ తింటే కూడా బోర్ కొడుతుంది, అంటే మొనాటనస్గా అనిపిస్తుంది. సో అలా చూసుకుంటే ఈ అరటికాయ బెల్లం పులుసు సూపర్బ్ అండి. నోట్ చేసుకుని మనం ఖచ్చితంగా రోజువారీ డైట్లో ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ అంటే క్యాప్సికమ్ పులిహోర కానివ్వండి, అలాగే అరటికాయ బెల్లం పులుసు, రెండు చాలా బాగున్నాయండి. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, క్యాప్సికమ్ పులిహోర అన్నది కొత్త వెరైటీ. పులిహోరతో క్యాప్సికమ్ యాడ్ చేయడం అయినప్పటికీ కూడా బాగుంది. అదేవిధంగా క్యారెట్ అంటే అరటికాయ క్యారెట్ గారెలు, మనకు అది కొత్తది అయినప్పటికీ కూడా అంత వాల్యూ యాడ్ చేయట్లేదు. సో ఏ రెసిపీ అయినా మనం ట్రెడిషనల్ కానివ్వండి, న్యూ రెసిపీ కానివ్వండి, టోటలీ హెల్దీగా, న్యూట్రిషియస్గా ఉంటే ఖచ్చితంగా మనం ట్రై చేయాలి. ఆ విధంగా చూసుకుంటే క్యాప్సికమ్ పులిహోర అండ్ ట్రెడిషనల్ రెసిపీ కింద అరటికాయ బెల్లం పులుసు చాలా చాలా బాగుందండి. ఆనియన్ బ్రెడ్ పకోడీ అండ్ అరటికాయ క్యారెట్ గారెలు చాలా రేర్గా, అంటే అంత హెల్తీగా ఉందని చెప్పలేను, చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, క్యాప్సికమ్ పులిహోర బాగుంది ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్లో. ఓకే. అండ్ అలాగే పకోడీ, సో బ్రెడ్ ఇంకా ఆనియన్ కాంబినేషన్లో. సో మనం అంటే ఆనియన్ పకోడీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. అవునండి. సో ఆ బ్రెడ్ ఆ క్రంచీనెస్ కూడా కొంచెం యాడ్ అయ్యి టేస్టీగా ఉంది. ఓకేనండి. రెండు కూడా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.